హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ లైఫ్ ఫారం ఛానల్ అండి. ఈరోజు ఇంకొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చేసాను మీ ముందుకి. అదేంటో కాదండి, రాగి చాకో లావా బాల్స్. వెరీ వెరీ సింపుల్. ఇక్కడ చూపిస్తున్నట్టు ఫస్ట్ ఒక కప్పు రాగి ఫ్లోర్ తీసుకోండి. ఒక కప్పు రాగి ఫ్లోర్కి మనకి 3/4 జాగరీ సరిపోతుంది. ఇందులో షుగర్ కూడా మనం యాడ్ చేయమండోయ్, అందుకే చెప్పాను హెల్దీ అని చెప్పి. సో ఒక కప్కి 3/4 బెల్లం వేసేసుకోండి. నా దగ్గర ఆల్రెడీ పౌడర్ ఉంది కాబట్టి ఆ పౌడర్ నేను యాడ్ చేసేసాను. ఇప్పుడు ఇందులో బేకింగ్ సోడా ఒక 1/2 స్పూను అండ్ బేకింగ్ పౌడర్ ఒక 1/2 స్పూన్ వేసుకుందాము. ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయిన తర్వాత పాలు మిక్స్ చేస్తామండి. పాలు కూడా మనము ఒక రాగి కప్పు తీసుకున్నాం కదా, దానికి 3/4 మిల్క్ సరిపోతుంది. మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అండ్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసేసాను. వెనిలా ఎసెన్స్ ఆప్షన్ అండి, లేకపోతే పర్వాలేదు. సో ఇప్పుడు అవన్నీ మిక్స్ చేసేసాక మనకి ఈ మిక్స్చర్ని బాగా ఇలా బీట్ చేసుకోవాలండి. బీట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, యాక్చువల్గా స్పూన్తో సరిపోతుంది. మీరు చూసారంటే టెక్స్చర్ ఇలా రావాలి. మీకు ఇన్ కేస్ బీటింగ్కి అండ్ స్పూన్తో అలా చేయడానికి ప్రాబ్లం అయితే మిక్సీలో వేసేసుకోవచ్చు, ఇంకా ఈజీ, వెరీ ఈజీ ఆప్షన్. మనకి ఇలా ఈ టెక్స్చర్ వచ్చాక మనం మామూలుగా గుంత పొంగనాలు వేసుకుంటాం కదా, సో ఆ కడాయి పెట్టేసుకొని కొంచెం బటర్ యాడ్ చేసేసుకొని ఇలా ఆ మిక్చర్ని మనం వేసేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మన ఫేవరెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసింది. అదేంటో కాదండి, చాక్లెట్ సిరప్. ఇది చాక్లెట్ సిరప్ కొంచెం తిక్కుగా చేసుకున్నాను. మీకు కావాలంటే చెప్పండి, నేను ఈ రెసిపీ కూడా పెడతాను. సో ఇది ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి దీన్ని ఫస్ట్ రాగి మిక్చర్ ఉంటుంది కదా, అది వేసిన తర్వాత ఈ చాక్లెట్ అందులో యాడ్ చేస్తున్నానండి. సో ఇది యాడ్ చేశాక దీనిపైన ఇంకొంచెం రాగి ఫ్లోర్ యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత చూసారంటే ఇలా వస్తుంది. ఇప్పుడు క్లోజ్ చేసేస్తాం అనమాట. క్లోజ్ చేసి ఒక 5 to 6 minutes చాలండి, మనకి అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్యాన్ హీట్గా ఉంటుంది కదా, సో సరిపోతుంది ఆ హీటు. ఇప్పుడు జస్ట్ రివర్స్ చేసుకోండి. రివర్స్ చేసుకున్న తర్వాత జస్ట్ మూత పెట్టి కాసేపు ఉంచండి. ఈ మూత పెట్టిన తర్వాత ఎక్కువసేపు అవసరం లేదండి, ఒక 2 minutes చాలు. 2 minutes అయిపోయిన తర్వాత తీసేయచ్చు. స్మెల్ అయితే అసలు సూపర్గా ఉంది, అసలు అద్భుత. ఈ వెదర్కి, ఇప్పుడున్న వెదర్కి చాలా చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్గా అయితే ఇంకా చాలా బాగుంటుంది. పిల్లలకైతే అసలు చెప్పనక్కర్లేదు. రాగి అంటే ఇష్టం ఉండదు కదా బేసిక్గా, ఇలా చేసిస్తే వాళ్ళు ఈజీగా తినేసేస్తారు. వన్ కైండ్ ఆఫ్ స్నాక్ మాకు ఇది. చూసారా ఎంత బాగుందో, టెక్స్చర్గా ఎంత స్మూత్గా వచ్చిందో. ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ లైఫ్ ఫారం ఛానల్. థ్యాంక్ యూ.